బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ అన్నపూర్ణ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ రెసిపీ అండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ పీసెస్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు పొయ్యి మీద ఎగ్స్ ఉడికించుకుంటున్నాను. ఉడికిన ఎగ్స్ని దించుకొని చన్నీళ్ళు పోసుకొని ఎగ్స్ని నీట్గా ఒలుచుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నాకైతే ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకొని దానిలో ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే కడాయిలో ఆయిల్ పోసి దానిలో ఎగ్స్ వేసే క్లిప్పు మిస్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేసుకొని దానిలోనికి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్లో ఆనియన్స్ని బాగా మగ్గనిచ్చుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. వాటర్ ఎగిరిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాక ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఇలా దగ్గరకు అయిన తర్వాత గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అండి. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొట్టే ఒక లైక్, మీరు చేసే ఒక కామెంటు నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.